హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి యూనిట్ 4లో మోడల్ 5 అని చెప్పచ్చు ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసేది. అది ఏంటంటే e⁻ax/v. మనకి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో e⁻ax/v. ఇక్కడ v అనేది సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఆర్ x⁻m అవ్వచ్చు. అయితే మన ప్రాబ్లం చూడండి, సాల్వ్ d² - 4d ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఇంటూ cos²x. అయితే ఇక్కడ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ లేదు కదా సార్. సో చూడండి, cos² తీటాకి ఫార్ములా మనకు తెలుసు. cos² కి ఫార్ములా 1 ప్లస్ cos2θ డివైడెడ్ బై 2. మీకు ఇక్కడ సైన్ స్క్వేర్ వచ్చిందనుకోండి, అప్పుడు 1 మైనస్ cos2θ బై 2 రాయాలి. సో e⁻2x ఇంటూ 1 ప్లస్ cos2x బై 2. అక్కడ తీటా, ఇక్కడ ఎక్స్ అంతే. ఇప్పుడు మల్టిప్లై చేయండి, e⁻2x బై 2. ఈ 2 రెండింటికి వస్తుంది, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి. మళ్ళీ నువ్వు e⁻x తో 2xతో మల్టిప్లై చేయాలి. 1/2 e⁻2x ఇంటూ cos2x. e⁻ax మోడల్ 2, e⁻ax ఇంటూ ప్రజెంట్ మోడల్లో ఉన్నాము. సో అంటే మోడల్ 5. సో మోడల్ 5లో d ఈజ్ ఈక్వల్ d ప్లస్ a చేయాలి. సో ఈ మోడల్ 2లో పుట్ d ఈజ్ ఈక్వల్ టు a, ఎక్స్ కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అంటే y కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కుంటాం. రెండింటిని యాడ్ చేస్తే దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటంటే d² - 4d ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఇంటూ cos²x. ఓకే, మరి ఫస్ట్ మనము యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. అంటే ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి, అదంతా రాద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇదంతా ఎఫ్ ఆఫ్ డి, అది క్యూ ఆఫ్ ఎక్స్ అనుకోండి. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా కదా. సో d² - 4d ప్లస్ 1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఇంటూ cos²x. మరి దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఇంటూ cos²θకి ఫార్ములా 1 ప్లస్ cos2x డివైడెడ్ బై e⁻2xతో మల్టిప్లై చేయండి 1ని, అంటే e⁻2x ఆల్రెడీ బై 2. నెక్స్ట్ ప్లస్ e⁻2x బై 2 ఇంటూ cos2x. ఇది క్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనము యాక్సిలరీ ఈక్వేషన్ని కనిపెడదాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ d ఉంది కదా, అందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. సో m² - 4m ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రూట్స్ రావు చూడండి, ఎందుకంటే ఏసీ 1 ఇంటూ 1 అంటే 1కి ఫ్యాక్టర్స్ రావు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 2, మిడిల్ టర్మ్ రాదు కాబట్టి సో క్వాడ్రాటిక్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో హియర్ m² కోఎఫిషియంటే 1 అంటాం, a అంటాము. సో b ఈజ్ ఈక్వల్ టు m కోఎఫిషియంట్ -4, c కాన్స్టెంట్ 1. ఓకే, రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac డివైడెడ్ బై 2a. ఓకేనా, అన్నీ మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. -b ఆల్రెడీ ఇక్కడ -4 ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b², -4 హోల్ స్క్వేర్ 16 అయిపోతుంది. -4ac, 4 ఇంటూ 1 ఇంటూ 1 4a డివైడెడ్ బై 2a, 2 ఇంటూ 1 అంటే 2. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16లో 4 తీసేస్తే 12/2.
ఓకే, మరి √12ని మనం 4 into 3 రాసుకోవచ్చు. సో m is equal to 4 plus or minus √4 into 3 divided by √4 అంటే 2, ఇంకా √3 అట్లనే ఉంటుంది. √a into b, √a into √b రాసుకోవచ్చు. కాబట్టి m is equal to 4 plus or minus 2 into √3 డివైడెడ్ బై 2. న్యూమరేటర్లోంచి మనం మళ్ళీ 2ని కామన్ తీద్దాం. సో అప్పుడు ఇక్కడ ఒక 2 ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ √3 డివైడెడ్ బై మళ్ళీ 2 క్యాన్సల్. సో 2 ప్లస్ ఆర్ మైనస్ √3. ఎస్, బట్ వెన్ ద 2 రూట్స్ ఆర్ రియల్ రూట్స్, సో ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీన్ని ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ √β అని చెప్పి. సో గుర్తుంచుకోవాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటంటే e⁻⁴x ఇంటూ c1 cos h √βx ప్లస్ c2 sin h √βx. ఓకే, కాబట్టి సో ఫార్ములా రాస్తున్నాను. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను, e⁻⁴x ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i⁻β కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ e⁻⁴x c1 cos βx ప్లస్ c2 sin βx, ఇక్కడ cos h √β వస్తుంది. ఓకే, కాబట్టి c1 cos h √βx ప్లస్ c2 sin హైపర్బోలిక్ వస్తుంది h √βx. సో yc విచ్ ఈజ్ ఈక్వల్ టు e⁻⁴ అంటే 2x పక్కనే రాశాను, c1 cos h √β అంటే √3x ప్లస్ c2 sin h √β అంటే √3x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఓకే, ఇప్పుడు మనము పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f(d) into q of x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) అంటే ఏంటి, d² మైనస్ 4d ప్లస్ 1. q of x అంటే ఇదే కదా. సో e⁻2x divided by 2 plus e⁻2x/2 into cos 2x. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్. ఫస్ట్ ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేద్దాం, మళ్ళీ ఈ టర్మ్తో దీన్ని. ఓకే, ఎస్. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/d² మైనస్ 4d ప్లస్ 1 d² minus 4d plus 1 into e⁻2x/2 ప్లస్ అదేవిధంగా 1/d² minus 4d plus 1 ఇంటూ ఇది రాసేద్దాం, e⁻2x/2 ఇంటూ cos 2x. ఓకే, మరి ఒకే దాంట్లో చేయడం కొద్దిగా లెంతీ అవుతుంది, అందుకోసం దీన్నంతా yp1 yp2 అనుకుంటున్నా. సో yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2, దానికి 1 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసుకుందాం, yp1ని ఫస్ట్ మనం సింప్లిఫికేషన్ చేద్దాం. సో టేక్ yp1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/d² minus 4d plus 1 into e⁻2x/2. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ మోడల్ అంటే యూనిట్ 3లో మోడల్ 2 e⁻ax మోడల్.
ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 2 అనమాట. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్ 0 అయితే ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఏ టర్మ్ అయితే 0 అయిందో ఆ టర్మ్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఎస్. ముందుగా రఫ్లో చెక్ చేద్దాం. 0 అవ్వలేదనుకో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయి. 2 స్క్వేర్ ఇంటూ 4 మైనస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 1. సో మైనస్ 4 ప్లస్ 1 5 మైనస్ 8 మైనస్ 3. డినామినేటర్ 0 రాలేదు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు 2. yp1 ఈజ్ ఈక్వల్ టు 1 బై డైరెక్ట్గా 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ 2x బై 2. ఈ బై 2ని అవుట్ సైడ్లో 1 బై 2ని రాయొచ్చు, స్టార్టింగ్లో అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దట్ ఈస్ 1 బై 4 మైనస్ 8 ప్లస్ 1 ఈ పవర్ 2x బై 2. సో yp1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 ప్లస్ 1 5 మైనస్ 8 మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 2x బై 2. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో yp1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 6 ఈ పవర్ 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఓకే, yp1 నోట్ చేద్దాం, నంబర్ 3. ఇప్పుడు మనం ఇదే విధంగా yp2ని తీసుకొని చేద్దాం. నెక్స్ట్ టేక్ yp2. Take yp2 is equal to 1 by d square minus 4d plus 1 into e power 2x by 2 cos 2x. Okay, e power ax into v model. So model 5 unit 4 లో ఇలా ఉన్నప్పుడు d is equal d plus a ని సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, పుట్ d is equal to d plus a. a అంటే ఎంత? ఇక్కడ x కోఎఫిషియంట్. అప్పుడు ఈ పవర్ 2x బై 2ని అవుట్ సైడ్లో రాసి yp2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x బై 2ని అవుట్ సైడ్ రాసి ఇప్పుడు f ఆఫ్ d ఉంది కదా, సో అందులో d ప్లస్లో d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. సో d ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 ఇంటూ d ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ పక్కన కాస్ 2x అలానే ఉంటుంది. నెక్స్ట్, సో yp2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x బై 2 రాశాను. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 1 బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ డి 4d ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్తో 4తో మల్టిప్లై చేయండి. మైనస్ 4d మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 టు 8 ప్లస్ 1 అలానే ఉంటుంది. సో కాస్ 2x. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ 4d ప్లస్ 4d క్యాన్సిల్ అయిపోతుంది. సో yp2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x బై 2 ఇంటూ మిగిలిన టర్మ్ ఏంటంటే d స్క్వేర్. ఇక 4 ప్లస్ 1 5 మైనస్ 8 ఎంత? మైనస్ 3 ఇంటూ కాస్ 2x. సో ఈ పవర్ ax నుంచి మనకి ఏ మోడల్ వచ్చేసింది? కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మోడల్ 3 వచ్చేసింది. ఈ మోడల్లో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట. సో పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 హోల్ స్క్వేర్. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. yp2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x బై 2 డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4ని సబ్స్టిట్యూట్ చేస్తే సో ఆల్రెడీ మైనస్ 3 ఉంది. సో కాస్ 2x. సో ఇక్కడ నుంచి yp2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x బై 2 1 బై మైనస్ 3 మైనస్ 4 మైనస్ 7 కాస్ 2x. కాబట్టి yp2 సో yp2 ఈజ్ ఈక్వల్ టు
e పవర్ 2x/2 మైనస్ ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేసేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 7 ఇంటూ 2 14. ఓకే, సో కాస్ 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇప్పుడు నంబర్ 3ని 4ని 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 and 4 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంప్లైస్ yp విచ్ ఈజ్ ఈక్వల్ టు yp1. ఇదో ఇక్కడ -1/6 e పవర్ 2x -1/6 e పవర్ 2x ప్లస్ ypt. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి e పవర్ 2x/14 cos 2x. ఓకే, సో మళ్ళీ e పవర్ 2xని కామన్ తీయచ్చు. సో చూడండి, -1/6 రాశాను, e పవర్ 2x. దీన్ని 2 ఇంటూ 3 2 ఇంటూ 7 రాయొచ్చు కదా. ఎస్, ఏమేమి కామన్ ఉన్నాయో తీసేసేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x మైనస్ని కూడా తీసేయండి. ఈ పవర్ 2xని 2ని కామన్ తీయండి. ఇంకా మిగిలింది మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ 1/3. ఈ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది 1/7. ఓకే, సో ఇంకా కాస్ 2xని అట్లనే రాసేద్దాం. ఇక్కడ కాస్ 2x అట్లనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. సో మైనస్ని ఈ పవర్ 2xని బై 2ని కామన్ తీసా. ఇక్కడ ఓన్లీ -1/3 అంటే మైనస్ కామన్ తీసాను, ప్లస్ ఉంటుంది. మైనస్ కామన్ తీసాను, ప్లస్ ఇంకా 2 వెళ్ళింది ఈ పవర్ 2x. సో కాస్ 2x ఉంటుంది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ ఎంత, 5. సో కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ D is complete solution to the given D is. So formula y is equal to yc plus yp. yc అంటే నంబర్ 1 నోట్ చేసుకోండి, yp అంటే నంబర్ 5. మొత్తం రాయాల్సి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.